సభాపతిగా ఈ చైర్లో ఉన్నత చైర్లో కూర్చున్నప్పటికి కూడా సభాపతిగా నాకు కూడా అనేక విషయాలు చూస్తుంటే ఆవేదన కలుగుతుంది. ఎన్ని విషయాలు చెప్పాలనేటువంటి విషయం అనుకుంటున్నాను నేను. మనం చూస్తున్నాం రోజు టీవీలో కానీ సోషల్ మీడియాలో కానీ వాళ్ళు ప్రెస్ మీట్లో కానీ ఆ మాట్లాడే తీరు ఏమిటండి అర్థం కాదు. మళ్ళీ మేమే వస్తాం లేక పేకలు కోసేస్తాం. ఏంటండి అంతు చూస్తాం మాటలు రఫరఫాట సినిమా డైలాగ్ రఫరఫా ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఒక రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ విధంగా మాట్లాడరండి. ఉంటే రాజకీయాల్లో రామారావు గారి దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఒకటే చెప్తాను నేను, రాజకీయ పార్టీలు అన్న తర్వాత ప్రజాస్వామ్యంలో ఓడుతూ ఉంటాం, గెలుస్తూ ఉంటాం. మహానుభావుడు ఎన్టీ రామారావు గారే ఒక టైంలో ఓడిపోయాం అందరు పార్టీలు. కానీ ఇప్పుడైనా మాట్లాడి ఇందిరాగాంధీ ఓడిపోలేదండి మహానాయకురాలు. అంటే ఓడిపోతే రఫరఫా ఏంటి నాకు అర్థం. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యం ప్రజలు కూడా ఖండించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ వేదిక ద్వారా మనకు చేయాలని నా ఉద్దేశం. మీరు చూశారు ఇవాళ అంటే నేనేమంటానంటే నేను మీలా విమర్శించకూడదు కాబట్టి కొంచెం వస్తుంది, ఆవేశం వస్తుంది కానీ కంట్రోల్ చేసుకుని మాట్లాడాల్సి వస్తుంది. ఇంకా ఏం చేస్తామంటే నేను చూశాను ప్రజాస్వామ్యంలో గెలవచ్చు ఓడిపోవచ్చు. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అందరు నాయకులు ముందుకు వెళ్ళాలి తప్పించి ఇష్టం వచ్చి మాట్లాడాలండి. సరే రాష్ట్రం గెలిచావు, ఏం చేసావు? రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మనం కళ్ళారా చూసాం, ప్రజలు కళ్ళారా చూశారు, అందుకే మన బుద్ధి చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలి? నీ డ్యూటీ ఏంటి? అది ప్రతిపక్షంగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని మీరు అమలు చేయడం కోసం ప్రయత్నం చేయాలి. అది రాజకీయ నాయకుల లక్షణం. మీ అందరికీ తెలిసిందే కాదనలేదు, ప్రజలకు చెప్తాను నేను ఈ వేదిక ద్వారా. ప్రజలకి ప్రభుత్వం ఎక్కడైనా పొరపాట్లు చేస్తే అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడు. ప్రజా సమస్యలు అసెంబ్లీ చర్చించు. ప్రభుత్వం రిప్లై ఇస్తుంది. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసిరా. మంత్రులు ఉంటారు ఇక్కడ సభలో, ముఖ్యమంత్రి గారు ఉంటారు, ఉప ముఖ్యమంత్రి గారు ఉంటారు, అందరూ సభ్యులు ఉంటారు. మాట్లాడి సభలో పనులు చేయించుకొని కాన్స్టిట్యున్సీకి జవాబు చెప్పు. అరే సభకు రావు, ఆ ఎమ్మెల్యేని రానివ్వు. క్వశ్చన్లు మాత్రం పంపిస్తున్నారు 2 రోజులు 2 క్వశ్చన్లు. సభకు రానప్పుడు క్వశ్చన్లు ఎందుకే? ఇద్దరికి అవకాశం పోతుంది కదా. అంచేత నేనేమంటానంటే ఇది ప్రజాస్వామ్యం, ఇది పద్ధతి కాదు. ప్రజలందరూ దీన్ని ఖండించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను చూసాం గతంలో మనం